ప్రమాదకారిగా మారుతున్న ఓరల్ క్యాన్సర్ పై అవగాహన కోసం హైదరాబాద్ లో మారథాన్ నిర్వహిస్తోంది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్. టీ వర్క్స్ నుండి మై హోమ్ భుజ మీదుగా ఐటీసీ వరకు 5K, 10K, 2.5K రన్స్ మొదలయ్యాయి. కాసేపట్లోనే ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారు. ప్రముఖ వైద్యులతో పాటు జనం కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఓరల్ క్యాన్సర్ పై అవగాహన కలిగించేందుకు ఈ రన్ నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. డ్రగ్స్, సిగరెట్, గుట్కా, పాన్ పరాకులకు దూరంగా ఉండాలని సందర్భంగా వైద్యులు పిలుపునిచ్చారు. ఓరల్ క్యాన్సర్ పై అవగాహన కోసం మారథాన్ నిర్వహిస్తోంది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. దీనికి సంబంధించి 10K రన్, 5K రన్, 2.5K రన్ స్టార్ట్ అయిపోయాయి. టీ వర్క్స్ నుండి మై హోమ్ భుజ మీదుగా ఐటీసీ వరకు 5K, అలాగే 10K, 2.5K రన్స్ మొదలయ్యాయి. కాసేపట్లోనే ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నారు. మా ప్రతినిధి ప్రత్యూష అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రత్యూష, ప్రస్తుతం ఏం జరుగుతోంది? రన్స్ అన్ని కంప్లీట్ చేశారా? అండ్ మెగాస్టార్ ఇంకా ఎంతసేపట్లో రాబోతున్నారు? గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 5K, 10K రన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. 10K రన్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. ఆ తర్వాత వెంటనే 5K రన్, తర్వాత 2.5K రన్, ఇలా వరుసగా రన్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇది మొత్తం కంప్లీట్ అయ్యి మెగాస్టార్ రావడానికి ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. బట్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓరల్ క్యాన్సర్ గురించి నాకు విపరీతమైన అవేర్నెస్ వచ్చేసింది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక రాంగ్ నోషన్లో ఉన్నాం మనందరూ. అంటే ఓరల్ క్యాన్సర్ అనేది ఈ కైని, గుట్కా, లేకపోతే పొగాకు కన్సంప్షన్, ఆల్కహాల్, ఇలాంటి చెడు వ్యసనాల వల్లే ఓరల్ క్యాన్సర్ వస్తుందని అందరూ అనుకుంటుంటారు. అది చాలా రాంగ్. మన డైలీ లైఫ్లో మనం పాటించే కొన్ని అలవాట్లు కూడా మనకి ఓరల్ క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. అందులో 57% ఇలా పొగాకు కన్సంప్షన్ చేయని వాళ్ళకే ఎక్కువగా ఓరల్ క్యాన్సర్ వస్తుందంట. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నోరు హైజీన్గా ఉండాలని చాలామంది పదే ఈ మౌత్ క్లీనర్స్ వాడుతుంటారు చూడండి. వాళ్ళల్లో ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే ఏదైనా లిమిట్ కంటే ఎక్కువ వాడకూడదు. అలాగే తమలపాకు ఎక్కువ నవ్వులా కూడా ఓరల్ క్యాన్సర్ వస్తుందంట. అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనకి ఓరల్ క్యాన్సర్ రావడానికి దోహదపడతాయని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు ఇక్కడ మై హోమ్ ఆధ్వర్యంలో, అలాగే గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రన్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చాలా మంది ఈ రన్లో పార్టిసిపేట్ కూడా చేశారు. చాలా ఉత్సాహంగా, అంటే ఓరల్ క్యాన్సర్ గురించి ఎంతగా అవేర్నెస్ తీసుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళు 25 to 45 మధ్యలో వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్లో ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ కూడా ఒకటిగా వచ్చేసిందని చెప్తున్నారు. రైట్ నౌ నాతో పాటు డాక్టర్ దిలీప్ ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్. చాలా ఉత్సాహంగా ఇంతమంది ఇక్కడికి రావడం, ఓరల్ క్యాన్సర్ గురించి ఇంత అవేర్నెస్ కోసం ఇంతమంది రావడం అనేది చాలా బాగుంది. సో మేమందరూ ఇప్పటివరకు ఓరల్ క్యాన్సర్ అంటే ఈ పొగాకు తీసుకునేవాళ్ళు, లేకపోతే స్మోక్ చేసేవాళ్ళు, వీళ్ళకే వస్తుందని ఒక రాంగ్ నోషన్లో ఉన్నాం. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అలాంటి అలవాట్లు లేని వాళ్ళకి కూడా ఓరల్ క్యాన్సర్ వస్తుందండి. ఎలా గుర్తించాలి, ఎందుకు వస్తుంది? అండి, ఐఎమ్ డాక్టర్ దిలీప్, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, చైర్మన్ ఆఫ్ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ అండి. నోట్లో కనిపించేది ఫస్ట్ సమస్య ఏంటంటే అండి, నోరు మూసుకపోవడం వచ్చిందంటే పొగాకు అలవాటు కానీ, తంబాకు కానీ, ఇంకా ఇప్పుడు కొత్తగా జనాలకు తెలియదు ఏంటంటే బీటిల్ నట్. బీటిల్ నట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్యాన్సర్ కాజింగ్, అంటే పోకవక్కలండి. మన తెలంగాణ ప్రతి ఒక్కరు చూస్తుంటే ఇంట్లో డబ్బులు, ఏ ఫంక్షన్ అయినా డబ్బులతో పాటు అయ్యగారులకు కానీ మనం పోకవక్కలు తెప్పిస్తాము. ఆ పోకవక్కలు ఏంటంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇట్ ఈజ్ అన్ డైజెషన్కి, హెల్త్కి మంచిది అనుకుంటాం. కాదండి, పోకవక్కలు అంటే బీటిల్ నట్స్ ఆర్ క్యాన్సర్ కాజింగ్. ఇవి మొదట ఏముంటాయంటే నములుతుంటే బాగానే అనిపిస్తుంటుంది, కానీ నెమ్మదిగా నోరు మూసుకోబోతుంది. అది ఫస్ట్ లక్షణం. సెకండ్ లక్షణం ఏంటంటే అండి, నోట్ లోపల తెల్లటి చారలు ఫామ్ అవుతుంటాయి. మీరు నోట్లో చూసుకోవచ్చు ఎలా ఫామ్ అయింది, అద్దంలో చూసుకోవచ్చు. ప్రధాన లక్షణం నోరు మూసుకపోవడం. సెకండ్, ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నా, సాల్టీ ఫుడ్ తిన్నా మండడం, ఇవన్నీ రెండో లక్షణాలు. అండ్ ఇంకోటి లోపల నొప్పి లేకుండా ఏదైనా గడ్డ లాంటిది ఏదైనా ఫామ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా మీరు నియర్ బై డెంటిస్ట్ కానీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ పోవడం వల్ల మీరు గుర్తించవచ్చు.
ఎర్లీ స్టేజ్ ఇస్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఫేస్లో డిఫార్మిటీ ఫామ్ అయితే మీరు లైఫ్ టైమ్ సోషల్ స్టిగ్మాతో ఉండిపోతారు. సో మేము ఈ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఏంటంటే అండి, మేజర్గా యువతకి నో డ్రగ్స్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్ అడిక్షన్ అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం. మై హోమ్ రామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మీద చేయడానికి ఎట్లా అంటే, మేము ఒక చిన్న ఆశతో వెళ్ళాం. సార్ యువత అంతా ఈ మధ్య చాలా చెడిపోతున్నది, మాకేంటి సార్ అని మేము వెళ్ళినప్పుడు, లేదండి వీ హ్యావ్ టు గో విత్, మీరు ఒక డాక్టర్ లాగా మీరు అనుకోవడం కాదండి, సమాజానికి మీరు అందరూ ఒక వాయిస్ ఇవ్వండి అన్నప్పుడు రామేశ్వరరావు సార్ ఏం చేశారంటే, నా వాయిస్గా అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారిని అండ్ ఎన్టీవీ చౌదరి గారిని అండ్ ఈటీవీ కిరణ్ గారిని అండ్ యశోద హాస్పిటల్ సురేంద్ర గారికి అందరికీ మన వంతుగా మనం కృషి చేయాలి, రావాలి అని చెప్పి వాయిస్ ఇచ్చారు. దీంతో నలుమూలల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మనం చూసినట్టయితే వేరే కంట్రీస్ నుండి అండ్ ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా తన వంతు నేను సైతం అని వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా చాలా మనం మాట్లాడదాం, ఎందుకంటే ఇంకా ఈవెంట్ ఆల్మోస్ట్ 10 o'clock వరకు ఉండబోతోంది. మొత్తం మీద ఓవరాల్గా ఈరోజు ఈవెంట్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా యూత్లో ఎవరైతే ఈ కొత్త లైఫ్ స్టైల్ మారిపోయిన హ్యాబిట్స్ కారణంగా చాలామంది ఆల్కహాల్ కన్సంప్షన్ ఒక స్టైల్గా, ఒక ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతుంటారు, చాలామంది గొప్పగా ఫీల్ అవుతుంటారు. సినిమాల్లో హీరోలను చూసి మేము కూడా వాళ్ళలాగా స్టైల్గా మేము సిగార్ కాలుస్తాం, లేకపోతే వాళ్ళలాగా మేము మందు కొడతాం, ఇలాంటి అలవాట్లన్నీ చేసుకుని వాళ్ళు లైఫ్లో ఎంత కోల్పోతున్నారు, యాక్చువల్లీ లైఫ్నే కోల్పోతున్నారనే విషయం వాళ్ళకి అర్థం కావడం లేదు. సో అలాంటి వాళ్ళకి అవగాహన కల్పించేందుకే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అన్ని విషయాలు, ముఖ్యంగా హెల్త్ విషయంలో అయితే ఇది ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో యూత్లో అవేర్నెస్ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అయితే హ్యూజ్ సక్సెస్ అయిందని చెప్పాలి నేత్ర. రైట్ ప్రత్యూష.